జాన్ ప్లేట్లో రాలేదా? ముఖ్యుల పలికి ఇంత ఆలస్యం చేసేలా? అవు మళ్ళా అందరూ మా తీరిన టైంతో నడుచుకుంటారా? నేను ఎప్పుడో చెప్పిన ముఖం గిట్ట తెలివనోడికి ఎంట్రుకలు ఇవ్వకండ్రి అని. మా మాట వింటాగా మీరు? అది కాదురా. హలో, యువత లేని అవతల మాట్లాడుకోండి. అవిశ్వాసం. అవిశ్వాసమా? ఎమ్మెల్యే అవిశ్వాసాన్ని. ఆహా, మన ఎమ్మెల్యే అవిశ్వాసం గారా? వర్మ గారి ప్రోగ్రామా? వర్మ గారు 23 వస్తున్నారు. ఆయన లేక్ వ్యూ పాయింట్ గెస్ట్ హౌస్ లో ఉంటారు. 24, 25 కూడా ఇక్కడే ఉంటారు. 25, 26లో ఇక్కడ ఫంక్షన్లు ఉన్నాయి. దగ్గరుండి చూసుకోవాలి. ఇన్నాళ్ళకి. హలో, నేను పెంచలయ్య గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను జాన్ని మాట్లాడుతున్నాను. జానా? ఎస్. నాన్న జానట. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళు. బాయ్ బాయ్. ఏమయ్యా జాన్, ఎక్కడ? ఇంకా ఢిల్లీలో కిల్లీలో అవుతూ కూర్చున్నావా? నీకు 100 గజాల దూరం నుంచి మాట్లాడుతున్నాను. మా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చా, నువ్వు రాలేదన్నారే? రాలేదనిపించి రావడం, వచ్చాడనిపించి పోవడం నా వృత్తి. జాగ్రత్త, అది నీకు అనవసరం. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడ వస్తున్నావు, నేను అక్కడ రానా? వర్మ గారు లేకు పాయింట్. డోంట్ లీక్ అవుట్ దట్ ప్రోగ్రామ్. ఎవడి పడితే వాడు ట్యాప్ చేసి మీ పొలిటికల్ టెలిఫోన్లో ఇంతసేపు మాట్లాడటమే నాకు రిస్క్. ఇందాక ఎమ్మెల్యేగా మాట్లాడేది కూడా నేనే. ఆయన ఉండే ప్రోగ్రాం, వెళ్లే ప్రోగ్రాం ఒక ఎమ్మెల్యే కూడా తెలిసిపోయేంత పబ్లిక్ గా ఉంటే ఈ ప్లాన్ సక్సెస్ కాదు. ఇక నుంచి మీరేం చేసినా, నడిచినా, మాట్లాడినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. అప్పుడే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది. వెంటనే మీ ప్రోగ్రామ్స్ అన్ని నార్త్ వెస్ట్ రోడ్ లో ఉన్న మీ గెస్ట్ హౌస్ కు మార్చండి. హలో హలో హలో, ఎవర్రా? ఎవలో ఏందో మాట్లాడతలేరు. జాన్ ఎన్ని గంటలకు వస్తానన్నాడు? 9 గంటలకు వస్తానన్నాడు. చేత్తో పట్టుకుని మాట్లాడుతాడు. పెట్టు. హలో, నేను పెంచలేని మాట్లాడుతున్నాను. నేను జాన్ మాట్లాడుతున్నాను. ఏమయ్యా? చెప్పేది విను. నేను కరెక్ట్ గా 9 గంటలకు మీ గెస్ట్ హౌస్ కి వస్తాను. నా వ్యాన్ లో నువ్వు ఒక్కడే మాత్రమే వచ్చెక్కాలి. అర్థమైందా? జాగ్రత్త. ఫోన్ పెట్టు. జాగ్రత్త జాగ్రత్త. లోపలికి రండి. పెంచలయ్య గారు మీ గురించి ఎదురు చూస్తాండ్రు. నో, అతన్నే వచ్చి వ్యాన్ ఎక్కమనండి. ఎక్కడికి? షడాప్, రమ్మనండి. గట్లనే. హలో హలో, అశోక్ హియర్. రాబర్ట్ స్పీకింగ్ సార్. ఇప్పుడే సార్ ఎక్కడికో బయటికి వెళ్ళారు. తిరిగి 4 గంటలకు వస్తారట. ఓవర్. నేను మా ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించి 3 గంటలకు వస్తాను. మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్, ఓవర్. హలో, నందనవరం గారు వచ్చారు. సార్ చెప్పండి. చూడండి, నా మీద, నా గవర్నమెంట్ మీద మీకు నేనంటే కిట్నాలు ఎన్నో చెప్పారని నాకు తెలుసండి. ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోకండి. నేను కేంద్ర పార్టీ బృందం కుమ్మక్కయ్యం అనే అనుమానంతో మీరు వాళ్ళని సస్పెండ్ చేశారని తెలుసండి. ఈ పరిస్థితుల్లో నేను ఎయిర్పోర్ట్కి వస్తే మిమ్మల్ని కాకాపడడం కోసం వచ్చారని అనుకుంటారని నేను రాలేదండి. చూడండి, లోపం ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చిన మాట నిజమే, కానీ లోతుగా ఆలోచించి మాత్రం కాదు. మేమేమైపోయినా పర్వాలేదండి, మీ గవర్నమెంట్ మాత్రం మాకు కావాలి. డాక్ కాంప్లెక్స్ ఓపెనింగ్, శివాజీవాడ జల ప్రవేశం జయప్రదంగా మీ చేతుల మీద జరిగి మీ పర్యటన శుభప్రదం అయితే
అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదండి. అది చెప్పడానికే వచ్చాను. జై భారత్ మాత, జై భారత్ జాతి. Hello, 502 Delhi Control Security Headquarters. This is A4 State Headquarters. Hello, secret information. John International Criminal and Capital. Master plan to kill Mr. Nandan Verma. Over. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ వస్తుందంటేంటి? అవునండి, జాన్ గురించి, మన ప్లాన్ గురించి ఢిల్లీ సెంట్రల్ సెక్యూరిటీకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎవరు? ఏమో నాకు అదే తెలియటం లేదు. నేను మాత్రం కాదండి. నిన్ను అడిగానా? ప్రతి దాంట్లో దూరతావేంటి? సార్, సెంట్రల్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. జాన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది నాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తాడో కనీసం చెప్పడు. ఏదైనా సజెషన్ ఇద్దామంటే వెండు.